బౌద్ధధర్మ వన సంజీవిని ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మంచి సుధనం. ఎందువల్లంటే ఏలూరు జిల్లా నుంచి వీరభద్ర సిద్ధాంతి గారు, అలాగే ఆయుర్వేద వైద్యులు మేము అంతరించిపోతున్న జాతుల పరిరక్షణలో భాగంగా అంతరించిపోతున్నటువంటి ఔషధ మొక్కల కేంద్రం పెట్టబోతున్నామని తెలిసి ఆకర్షితులై చాలా అరుదైనటువంటి విత్తనాలు తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఈయన ప్రముఖ మూలిక వైద్యులు. జ్వరాన్ని కానీ, విరోచనాలు కానీ, షుగర్లు కూడా చాలా తక్కువ మోతాదులో వెంటనే కంట్రోల్ అయ్యే చాలా అద్భుతమైనటువంటి విజ్ఞానము, వైద్యము ఈయన దగ్గర ఉంది. అంటే భారతదేశ వారసత్వ సంపద వేరు. బ్రిటిష్ వాళ్ళు ఎంత నాశనం చేసినా ఇటువంటి వాళ్ళు మన దేశంలో పుడుతూనే ఉంటారు. ఎందువల్లంటే ఇది వేదభూమి, కర్మభూమి. ఈ దేశాన్ని ఎంతమంది దురాక్రమణ చేసినా విజ్ఞానం బతికే ఉందని చెప్పడానికి ఇటువంటి గురువులు ఈరోజు మా దగ్గర రావడం అనేది గొప్ప పరంగా భావిస్తున్నాం. ఎందువల్లంటే ఈయన అరుదైనటువంటి తెల్ల గురువింద విత్తనాలు తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా చిట్టి కేసరి విత్తనాలు కూడా తీసుకురావడం జరిగింది. అశ్వగంధ అంటే దేశీయ వెరైటీని, అంటే పురాతనమైనటువంటి వెరైటీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొన్ని రకాల విత్తనాలు కూడా తీసుకుని వచ్చారు. తెల్లేశ్వరి వంటి వాటిని కూడా, నల్లేశ్వరి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, తెల్లేశ్వరి అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అటువంటి అరుదైన జాతులు కూడా గురువు గారు పరిరక్షిస్తున్నారు. చాలా జాతులు ఈయన దగ్గర ఉన్నాయి. అందువల్ల ఇటువంటి విజ్ఞానాన్ని మరి ఈయన దగ్గర తీసుకుని, గురువు గారి దగ్గర తీసుకుని, గురు పరంపరగా తీసుకుని ప్రజలకు అందజేయాలనే ఒక సంకల్పం అనేది మాకు ఉంది. కాబట్టి గురువు గారు మాకు కొన్ని గిఫ్ట్లు తీసుకుని వచ్చారు. అందులో ఆది శంకరాచార్యులు కూడా వచ్చినటువంటి ఒక ఫోటో, అదేవిధంగా కొన్ని విత్తనాలు, అంటే తెల్లేశ్వరం వంటి విత్తనాలు, అరుదైన విత్తనాలు తీసుకురావడం జరిగింది. ఈ విత్తనాలను ఖచ్చితంగా మేము పరిరక్షిస్తామని గురువు గారికి హామీ ఇస్తూ, గురువు గారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైద్య విధానము, వన సంపద, ఆయుర్వేద యొక్క గొప్పతనము, ఎటువంటి రోగానికైనా ఆయుర్వేదంలో అమృతయోగం. ఆయుర్వేదం అంటే అమృతయోగం. జ్వరం వచ్చిన గంటలో తగ్గించవచ్చు, మోకాళ్ళప్పుడు తగ్గించవచ్చు, షుగర్ తగ్గించవచ్చు. అన్నిటికీ మన ఆయుర్వేదంలో గొప్ప వైద్యంలో మునీశ్వరులు గొప్పవాళ్ళు తాళపత్ర గ్రంథాల్లో రాసి సిద్ధపరిచారు. అది మనం వాడుకుంటే మన పిల్లల భవిష్యత్తు, ప్రతి ఇంటికి, ప్రతి ఊరు, ప్రతి దేశం ఆరోగ్యవంతులై జీవిస్తారని నేను కోరుకుంటున్నాను. అది చాలామంది కూడా గుర్తించాలి. అంతరించిపోతున్న జాతుల్ని కాపాడలో భాగంగా మరింత మంది రావాలని మా ఛానల్ని ప్రతి ఒక్కరికి వెళ్ళడానికి ఇప్పటివరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాను.